ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 రాసుల వారికి చాలా చాలా కోపం ఎక్కువ. అనవసరంగా వీరితో అసలు గొడవ పడకుండా ఉండడం చాలా ఉత్తమం. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశి చక్రాన్ని బట్టి వ్యక్తి పుణ్యాలు దోషాలు ఏంటో కూడా నిర్ధారించవచ్చు. అంతేకాదు రాసులు వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి. మనందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. అదే సమయంలో కోపంతో కొందరు సమస్యలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటారు. అలాంటి వారితో మాట్లాడడం కష్టం. ముఖ్యంగా అలా అకారణంగా కోపం కలిగిన వ్యక్తులతో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే వారు తరచుగా అవతల వ్యక్తులతో గొడవ పడుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి చెప్పబడింది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కో రాశి గుణాలు స్వభావం ఒక విధంగా ఉంటాయి. మరి ఈ 4 రాశుల వారి కోపం ఎక్కువ. మరి ఆ రాశుల్లో ముందుగా కుంభరాశి వారి కోపం ఎక్కువ. ఈ రాశి వారు సాధారణంగా ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటారు. వీరి అకారణ కోపంతో ఎదుటివారు ఈ రాశి దగ్గరకు చేరడానికి ఇష్టపడరు. అందుకని ఈ రాశి వారితో మాట్లాడేందుకు జనాలు వెనుకడడానికి కారణం కోపం. ఇక కన్యరాశి వారు కూడా చాలా కోపంగా ఉంటారు. అనుకున్న పనులు జరగకపోతే తరచుగా కోపంగా ఉంటారు, లేదా ఇతరులతో గొడవ పడతారు. కన్యరాశి వారి కోపానికి అవధులు ఉండవు. కోపం వచ్చినప్పుడు ఎదుటివారు ఎవరనేది కూడా మర్చిపోతూ ఉంటారు. దీని కారణంగా ప్రజలు కొన్నిసార్లు చాలా అవమానంగా భావిస్తారు. ఇక మేషరాశి వారు కూడా చాలా కోపంగా ఉంటారు. చిన్న విషయాలు కూడా కోపం తెచ్చుకుంటారు. వీరి కోపం త్వరగా తగ్గదు. ద్వేషాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు ఏ విషయాలను సులభంగా మర్చిపోరు. అంతేకాదు ఎల్లప్పుడూ కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తులారాశి వారు వీరి ప్రవర్తన మధురంగా ఉంటుంది. అయితే ఏదైనా తమ కళ్ళ ముందు తప్పు జరగడం చూసినప్పుడు మాత్రం వీరి కోపం అధికమవుతుంది. ఎవరికి అన్యాయం జరిగినా సహించలేరు. ఈ రాశి వారు నైతిక విలువలు అన్నిటికంటే ఉత్తమమైనవిగా భావిస్తారు. ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. తమ ఆత్మాభిమానాన్ని రక్షించడానికి ఎంతకైనా తగ్గిస్తారు. సో ఫ్రెండ్స్, మరి ఈ 4 రాశుల్లో ఈ ప్రత్యేకతలు ఉంటాయి. అంటే కోపం ఉంటుంది, అలాగే ఆ కోపానికి తగ్గ కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ 4 రాశులు ఈ కోపాన్ని కలిగి ఉంటారు. ఇందులో మీ రాశి ఉంటే మీరు ఎందుకు కోపాన్ని తెచ్చుకుంటారనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.